హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు నా డే అంటే 4:30 నుంచి 12 దాకా నేను చేసే వర్క్ ఎలా ఉంటుంది, ఏమేమి చేస్తాను అనేది మీకు షేర్ చేయబోతున్నానండి. ముందుగా నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి. ఈరోజు ఏంటంటే 4:30 అంటే కొంచెం ఫస్ట్లో చూపించాను కదండి చిన్న వీడియో. ఆ వీడియో 4:30కి లేచి చూస్తున్నానండి మా వారి కోసం. అంటే వాకింగ్కి వెళ్ళారు తను. వాకింగ్కి వెళ్ళి వచ్చాక ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరు కదా అనేసి చూస్తున్నాను. అంతలోకి మా వారు వచ్చారనమాట. ఇట్లా కలాపులు చల్లుకొని ముగ్గులు పెట్టుకోవడం అనేది ఎంతమందికి ఇష్టమో లేకని నాకైతే చాలా ఇష్టం అండి. పేడతో కలాపు చల్లుకోవడం అంటే ఇక్కడ మాకు ఆవు పేడ అయితే పుష్కలంగా దొరికిద్దండి. ఆవు పేడతో కలాపులు చల్లుకొని ముగ్గులు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇది చూడండి, రోడ్డు దాకా చల్లుతా, రోడ్డు దాకా ఊడ్చేస్తానండి. ఇసుక దిబ్బ లేకపోతే ఇంకా పెద్ద వాకిలి ఉంటుంది మాకు. ఇటు మొత్తం వాకిలేనండి. అట్లా ముగ్గులు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. చేత కాకపోతే నీళ్లు చల్లి అయినా ముగ్గులు పెడతాలే కానీ అసలు ఖాళీగా అయితే ఉంచను అనమాట. సిటీలలో అయితే చాలా కష్టం అండి ఇలాంటి పనులు చేయడం అనేది. పల్లెటూరు వాతావరణానికి ఇది సెట్ అవుతుంది. అది కూడా లక్ ఉండాలండోయ్. ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో కలాప్ చల్లి ముగ్గులు పెట్టుకోవడం ఇలాంటివి బాగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. చక్కగా అందంగా కనిపిస్తుంది. మన ఇంటికి మెయిన్ ఇదే కదండి, ముగ్గులు పెట్టుకోవడం, కలాపులు చల్లుకోవడం, ఇవే కదా అందము. నెక్స్ట్ ఇట్లా ముగ్గులు వేసేసుకున్నాను. నెక్స్ట్ నాకు పెద్ద పెద్ద ముగ్గులేం రావులే కానీ ఇక చిన్న చిన్న ముగ్గులతోనే ఇంటి నిండా పరుచుకుంటానండి. ఇట్లా ముగ్గులు అయిపోయినాయి. అప్పటికే ఇంకా 5 అవుతుంది అనుకుంటాండి. నేను టైం చూసుకోలేదు. 5 అయ్యే ఉండొచ్చు. ఇంకా లైట్లు చూడండి, మాది రోడ్డు దగ్గరలో ఉంటుందండి ఇల్లు. ఏదైనా వాయిస్ రికార్డ్ ఇద్దామన్నా కూడా ఇదే ప్రాబ్లము. నెక్స్ట్ మా వారు ఫ్రెష్ ఇప్పుడు తీసుకున్నారు కదండి, ఆ డ్రింక్ తాగుతారు ఎర్లీ మార్నింగ్. అంటే కొంచెం హాట్ వాటర్లో ఆ డ్రింక్ మిక్స్ పౌడర్ లాగా ఉంటుందండి, అది మిక్స్ చేసేసుకొని తాగుతారు వాకింగ్కి వెళ్ళి వచ్చాక. నెక్స్ట్ నా పని ఇదండి, ఇంకా స్టార్ట్ అయిపోయింది. వాకిలు ఊడ్చుకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, అంట్లు తోముకోవడం. ఈ అంట్లు బయటే అండి, మాకు సింక్ ఏం లేదు. బట్టలు కూడా ఇక్కడే ఉతుక్కుంటానండి చక్కగా అందరితో మాట్లాడుకుంటూ. అంటే ఏం చేస్తున్నావు సుధా అక్క, ఏం చేస్తున్నావు అనుకుంటా వాళ్ళు వచ్చి మందలిస్తూనే ఉంటారు. చక్కగా మాట్లాడుకుంటూ అంట్లు తోముకోవడం, బట్టలు ఉతకడం ఇట్లా అయిపోతుందండి నా కాలక్షేపం. నెక్స్ట్ ఇది ఈరోజు శనివారం అండి, మాకు సంత. సాయంత్రం ఆ వ్లాగ్ కూడా తీస్తానండి. సంతకు వెళ్ళేటప్పుడు ఇంకా 5:30 అవుతుంది. అప్పుడు అతను వచ్చాడనమాట. వచ్చి ఇంకా ఫ్రెష్గా దొరుకుతాయి మాకు ఆకుకూరలు. అందుకే ఇంటి ముంగటికే వస్తుంది కాబట్టి తీసుకుంటానమాట. నెక్స్ట్ ఇంకా మా వారు పూజ అయిపోయింది. ఇంకా నేను ఆ రూమ్లోకి వెళ్ళను. రేపటి నుంచి అయితే మనది స్టార్ట్ అవుతుందండి పూజ అనేది. అందుకని ఇంకా తల స్నానం అయిపోయింది లేకని ఇంకా 5th డేనే కదా, రేపు ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఆ పనులు స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ నా డే వచ్చేసి హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుందండి. ఒక్కొక్కసారి జీరా వాటరు ఇట్లాంటి మిక్స్డ్గా నేను వాటర్ అనేది తీసుకుంటాను. డైలీ అయితే ఖచ్చితంగా ఉంటుంది హాట్ వాటర్తోనే. ఇంకా హాట్ వాటర్ తీసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా నేను డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకుంటూ మా వారితో జోకులు వేసుకుంటూ అక్కడ కూర్చొని మాట్లాడుకొని నవ్వుకుంటా ఉన్నామన్నమాట. ఏదో చెప్పారు మా వారు, నాకు నవ్వు వచ్చింది. ఇంకా సర్లే అనేసి ఇంక మా వారు టైం అవుతుంది 8:30 అలా అవుతుందండి. 8:30 అంతా మా వారు ఇంక కంగారు పెడతాడు. అయిందా, ఇటు అయిందా, అటు అయిందా, హడావుడి స్టార్ట్ అవుతుంది అనమాట మాకు. హడావుడికి ఇంకెందుకులో రిలాక్స్ చేసేద్దాం అనేసి ముందే ఇంకా జావా చేసేస్తున్నానండి, రాగి జావా. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోమండి, చాలా తక్కువ. ఎవరైనా చుట్టాలు వస్తే తప్ప, ఇంట్లో ఎప్పుడైనా సండేస్ తప్ప మాకు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, టిఫిన్స్. ఇట్లా రాగి జావ కానీ, జొన్న జావ కానీ, ఇలాంటి మిల్లెట్స్తో ఏముంటే అవి చేస్తూ ఉంటానండి. ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్తో కలుపుతున్నట్టు అనిపిస్తుంది కదా, నేను రైట్ హ్యాండ్తోనే కలుపుతున్నాను. కానీ కెమెరాకి ఇంకా ఆపోజిట్ పెట్టి ఉండొచ్చండి, కొత్త కదా, అందుకే అట్లా ఉందనుకుంటా. ఇక్కడ చూడండి మా వారే ఉంటున్నారు, మీ ఫ్యామిలీకి చూపించావా, నాకేమి ఇస్తున్నావు అని అంటే చూపిస్తున్నానండి. ఇలాంటి జోకులు వేస్తూ ఉంటాను అనమాట పక్కన కూర్చొని. సర్లే ఇంకా అనేసి ఏదో చెప్తున్నారు, డ్యూటీ గురించి ఏదో చెప్తుంటే ఎన్నింటికి వస్తారు ఏంటి, నేను ఎప్పుడైనా వెళ్తే ఎన్నింటికి వస్తారు అని అడుగుతానమాట. అట్లా అడగొచ్చు అడగకూడదులే కానీ నాకు అదొక అలవాటు అనమాట. అయితే ఇంకా నేను కూడా ఇలా పాలలో కొంచెం రాగి జావ వేసుకొని తాగేస్తానండి. నెక్స్ట్ మా వారిని డ్యూటీకి పంపించేశాక నా పని ఏముంది, ఇంకా వంటలే కదండి. మనం బయటికి వెళ్ళారంటే వాళ్ళు నెక్స్ట్ ఇల్లంతా శుభ్రపరచుకొని ఈ వంటల పనే కదా, ఆ విధంగా అనమాట. నేను తోటకూర తీసుకున్నానుగా పొద్దున, ఈ కూర వండుదామనేసి హడావుడిగా ఇవన్నీ చేస్తున్నా మీతో మాట్లాడుకుంటూ. మా వారంతలోకి ఫోన్ చేసేసి వద్దులే బెండకాయ కూర వండమ్మా ఈరోజు అనేసి చెప్పారనమాట. సర్లే ఇంకా అనేసి ఆ కూర స్టార్ట్ చేసి సాయంత్రం వండుదాంలే అన్నారు. నెక్స్ట్ ఇవి ఎందుకు చూపిస్తున్న ఆకులంటే, ఈ తోటకూర ఎంత ఇష్టంగా తినబుద్ధి అవుతుందో అండి. ఇది అసలు ఇది శుభ్రపరచాలంటే
మహా చాకిరి అనిపిస్తుందండి నాకైతే. ఒక్కొక్క ఆకు వెతుక్కుంటూ, చూసుకుంటూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూపిచ్చా చూడండి ఆకు, దాంట్లో చిన్న చిన్న గుడ్లలాగా ఉంటాయండి ఆకులు. అవి డేంజర్ అండి. చూసుకొని శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఇదండి మా చిన్న వంటగది. మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది సరే ఈ డోర్ ఓపెన్ చేద్దామంటే అక్కడ గ్యాస్ ఉంటుందండి మొద్దు. అస్సలు తీయడానికి కుదరదు. ఇంతేనండి. ఒక మనిషి వెళ్ళారంటే ఇంకో మనిషి బయటికి రావాల్సిందే. పచ్చిమిరపకాయలు, తేజ మిరపకాయలండోయ్ చచ్చ కారం ఉంటుంది. అది వేస్తే మాత్రానికి 4 కాయలు కోసామనుకో కారం తక్కువ వేసుకోవచ్చు అనేసి కోస్తున్నానమాట. నెక్స్ట్ ఎండలు కూడా భయంకరంగా మండిపోతున్నాయి. అదే మీకు షేర్ చేస్తున్నానులే కానీ నా వాయిస్ అంతా మ్యూట్లో పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, బయట రోడ్డుకు దగ్గరలో ఉంటుందండి మా ఇల్లు. అసలు ఏదైనా ఇంత మాట్లాడినా ఇంత సౌండ్లు వస్తాయి అన్నమాట, లారీలు బస్సుల సౌండ్లు. భయంకరంగా ఎండలు కొడుతున్నాయని మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఎండాకాలం కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. డిహైడ్రేషన్ అవ్వకోకుండా ఎప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండండి. హ్యాపీగా ఉండండి. అందరితో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లీడ్ చేద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.